సార్ చూడండి అమ్మా, మనం ఈరోజు లాస్ట్ టైం ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఆ క్లాస్ ఏంటి? మోడల్ డ్రాయింగ్ లో ఒక టైప్ చెప్పుకున్నాం. అందులో కూడా 2 ఫ్రూట్స్ ఉన్నాయి. అవి ఏంటి? వాటర్ మెలాన్. అయితే సేమ్ మోడల్ డ్రాయింగ్ ఇప్పుడు యాపిల్ ఉన్నాయి, అవునా? సరే, మరి ఈ యాపిల్ డ్రా చేసేటప్పుడు అర్థమైందా? యాపిల్ డ్రా చేసేటప్పుడు 2 సమానంగా లేవు, గమనించండి. 2 ఏమో స్ట్రైట్ ఉన్నాయి, ఒకటి ఆఫ్ ఉంది, అవునా? సరే, ఇది ఎలా ఉన్నదో అక్కడ డ్రా చేసి దాని క్రింద షేడింగ్ ఎలా ఉందో అలా డ్రా చేయాలి, ఓకేనా? సరే, ఇప్పుడు ఇలా డ్రా చేసాం. మనం చేసిన తర్వాత నా డౌట్ ఏంటంటే ఎందుకు ఇలా పెట్టి డ్రా చేయాలి? మామూలుగా ఏదైనా చూపించి డ్రా చేయొచ్చు కదా. ఈ ఆబ్జెక్ట్ వస్తువులే ఎందుకు పెడుతున్నారు చెప్పండి ఆన్సర్. లేదా అంటే ఏమీ లేదు. ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి యాపిల్స్ పెట్టాడు, అదే ప్లేస్ లో మనిషి బొమ్మ పెట్టినా కూడా ఈజీగా డ్రా చేస్తారు ఈ డ్రా చేస్తే. అర్థమైంది మీకు? సో అందుకనే మోడల్ డ్రాయింగ్. ఇందులో స్పెషల్ ఏంటి? యాపిల్ ఏ కలర్ ఉందో చూడండి ఒకసారి. రెడ్ కలర్ కామన్, కానీ రెడ్ కలర్ తో పాటు షేడింగ్ ఉంది. ఆ కలర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఫస్ట్ మధ్యలో రెడ్ వేసినప్పటికీ కూడా అక్కడక్కడ వైట్ చూపించాలి. తర్వాత ఇది ఎల్లో అండ్ వైట్ షేడ్, ఓకేనా? సరే, ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి డ్రాయింగ్. ఇది ఈజీగా డ్రా చేయాలనుకున్నప్పుడు షేప్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇందులో ఇప్పుడు ఏం చేశారు? ఇది బ్రాకెట్ వేసారు. ఇక్కడ బ్రాకెట్ సేమ్ ఇది డ్రా చేశారు. చేసిన తర్వాత ఈ క్రింద ఈ షేప్ ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇలా పెట్టాం. ఇప్పుడు 3 స్టెప్పుల్లో యాపిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఒక కార్డ్ ఉంది, ఇది డ్రా చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ ఆకు డ్రా చేసే ముందు అక్కడ ఇంకొక యాపిల్ ఉందని చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో చూడండి, ఇక్కడ ఆఫ్ సగానికి వచ్చింది మనకి. ఇది ఎలా పెట్టి ఫస్ట్ ఎలా డ్రా చేయండి. ఇది రావాల్సింది. ఇప్పుడు ఎలా డ్రా చేసిన తర్వాత మనకి ఈ పార్ట్ ఇది కింద ఉన్నట్టుగా దీనికి ఇది ఇవ్వాలి. అప్పుడు మనకి కరెక్ట్ గా ఈ క్రిందకు వస్తుంది, ఓకేనా? ఇక్కడ కష్టం లేదు కదా, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ఈ పైకి వస్తుందండి. ఇది వచ్చే ముందు దీనికి ఒక ఆకు ఉంది ఇక్కడ. ఈ ఆఫ్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ ఎలా చేసామో ఇక్కడ ఆఫ్ చేయాలి. ఈ నెక్స్ట్ ఓవరాల్గా ఎక్కడ ఉన్నటువంటి 3 కనిపిస్తుంది, అవునా? మరి షేడింగ్ ఎక్కడ ఇచ్చాడు జాగ్రత్తగా గమనించండి. ఇవి క్రింద ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ ఈ క్రింద ఇచ్చాడు, తర్వాత
ఈ క్రింద భాగం ఇచ్చాడు. సరే ఇక్కడ ఇక్కడ ఇచ్చేసాం, మరి ఇక్కడ కూడా ఇవ్వాలి. చూడండి, గమనించండి. ఎక్కడ ఇచ్చాడు, ఇది నార్మల్, దీని షాడో ఇక్కడ బ్లాక్ ఉంది, గమనించండి. ఇది ఈ పార్ట్ ఉంది, ఓవరాల్ గా మనం చేయాల్సినటువంటి డ్రాయింగ్ ఇది. అర్థమైందా? చాలా ఈజీ మెథడ్ ఇది. ఫస్ట్ బ్లాక్ ఇలా చూడండి, బ్రాకెట్ వేసాను, పై చేశాను, కింద చేశాను, ఓవర్. సెకండ్ ఇటువైపు చేశాను, దీని క్రింద డ్రా చేసాం, ఫినిష్. రెండోది. మూడవది పైది ఇక్కడ ఎలా చేసామో ఇది ఆఫ్ చేసాం, పైన రెండు కాళ్ళని ఆఫ్. ఓకేనా? ఎలా కష్టం ఉందా? ఏమన్నా ఈజీ. సో దీని కలర్ కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, రెడ్ అండ్ వైట్. ఇది ఎల్లో అండ్ వైట్, డౌన్ సైడ్ రెడ్ కలర్. ఓకేనా? మరి ఓవరాల్ గా ఫినిషింగ్ కానీ ఇంకేమన్నా ఉంటే ఒకసారి చూసుకోండి. ఇది మనం చేయాల్సినటువంటి డ్రాయింగ్. ఓకేనా? సో మనం నెక్స్ట్ క్లాస్లో మరో మోడల్ డ్రాయింగ్ వేరేది చూద్దాం. అంతవరకు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఒకవేళ ఒక వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా ఇవ్వండి. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు మీ ముందు ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.